ఉన్న పరిస్థితి ఇది. నా పేరు బాబు. మాకు ఇట్లా నక్సలైట్లది మొన్న ఎన్కౌంటర్ అయిందని 20 తేదీ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ అంటే మామూలుగా సమాజంలో బయట సోషల్ మీడియా ద్వారా ఇట్లా వచ్చినప్పుడు తెలిసింది మాకు. అంటే ఇట్లా సంగీత అని ఫోటోలు పెట్టిన తర్వాత మేము చూస్తే మాకు గుర్తుపట్టలేదు. యాక్చువల్గా గత 20 సంవత్సరాల కిందనే పోయింది ఆమె. సో మాకు తెలియదు యాక్చువల్గా ఇట్లా నక్సలైట్లే పోయింది అనేది కూడా తెలియదు మాకు. ఇట్లా మాకు బయట వాళ్ళు చెప్తే మాకు తెలిసిందనమాట. తెలిస్తే దాన్ని బట్టి మేము ఫోటో చూసి సరే గుర్తుపట్టలేని పరిస్థితుల్లో కూడా మేము సరే ఏదైతే అయిందని ఇట్లా వెళ్ళండి ఇస్తారంట మీ డెడ్ బాడీస్ అని చెప్పారు. అయితే మేము వెళ్తే అక్కడ ఎవరు పట్టించుకోలేదు. యాక్చువల్గా డెడ్ బాడీస్ కనీసం చూసి గుర్తుపడదామేమో మనం అన్నట్టు వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాళ్ళు అసలు మేము లోపలికి వెళ్తే బయటికి పోండి ఇక్కడ ఏం పని ఉంది మీకు, బయటికి వెళ్ళండి ఫస్ట్ అంటున్నారు. ఇట్లా మేము వచ్చాం సార్, ఇట్లా చనిపోయారంట, ఇట్లా ఎన్కౌంటర్లో ఇట్లా సంగీత అని ఇట్లా న్యూస్లో కూడా వచ్చింది, ఇట్లా చనిపోయిందంట, మాకు ఫోటోలు వచ్చాయి, ఇట్లా వాళ్ళమే మేము మా కుటుంబ సభ్యులు మేము తమ్ముళ్ళు మేము ఇట్లా ఇస్తారు డెడ్ బాడీని అంటే వచ్చామని అంటే వాళ్ళు అవన్నీ ఏం వినట్లేదు. మీరు ఫస్ట్ బయట వెయిట్ చేయండి అన్నారు. తర్వాత అక్కడ ఒక మేడము బేలపాటిల్ అనే మేడం ఉంది. ఆమె చెప్పిన తర్వాత ఆమె లోపలికి వెళ్ళి ఇట్లా వచ్చారు సంగీత వాళ్ళ తరపున కూడా అని చెప్పింది అన్నమాట. చెప్తే మేము తర్వాత ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని డీటెయిల్స్ రాసుకున్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఏమనేది ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. మీరు రిలేషన్ ఏమవుతారు అవన్నీ తీసుకొని వెయిట్ చేయండి అని చెప్తున్నారు. ఇంకంతే. వేరే అంటే మీరు డెడ్ బాడీని ఇస్తారా ఇవ్వరా అనే విషయం ఏం చెప్పట్లేదు. జస్ట్ వెయిట్ చేయండి అంటున్నారు. అట్లనే 3 days అయిపోయింది. 3 days తర్వాత లాస్ట్కి అందరినీ గ్యాదర్ చేసుకేసి మీకు ఇట్లా బాడీస్ అంతా 80% డీకంపోజ్ అయినాయి, మేము బాడీస్ని ఇవ్వలేము, మేమే దహన సంస్కారాలు చేస్తాము, మీరు కూడా వచ్చి చూడండి, కనీసం మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరైనా చివరి చూపు చూడండి అన్నట్లు ఛాయిస్ ఇచ్చారు. ఛాయిస్ ఇస్తే మీరు దహన సంస్కారాలకు ఒప్పుకున్నట్లు మాకు సంతకం చేయండి అని చెప్పారు. మేము దానికి వెళ్ళిన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వెళ్ళిన 5 మందిలో ఎవరు కూడా ఒప్పుకోలేదు. దానికి ఎవరు కూడా అగ్రీ చేయలేదు. అగ్రీ చేయకుండా మేము ఒప్పుకోము, అట్లా సంతకాలు చేయము, మేము ఇవ్వమని చెప్పారు. అంటే సంతకాలు చేయము, మేము దహన సంస్కారాలకు రాము, మాకు కుళ్ళినపోయినా కూడా మా డెడ్ బాడీస్ మాకు ఇవ్వండి, మాకు హక్కు ఉంటుంది, మా కుటుంబ సభ్యులు మేము మాకు బ్లడ్ రిలేషన్ కాబట్టి మాకు హక్కు ఉంటుంది, మా డెడ్ బాడీస్ మాకు ఇవ్వండి. ఇంటి దగ్గర తల్లిదండ్రులు చాలా బాధతో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. కనీసం ఇన్ని సంవత్సరాలు కళ్ళెదురుగా లేకపోయినా కూడా కనీసం ఆఖరి చూపు కోసమైనా వెయిట్ చేస్తున్నారు. సో దానికోసం ఇవ్వండి అంటే కూడా వాళ్ళు వినకుండా డైరెక్ట్గా మీరు వచ్చినా రాకపోయినా మేమైతే డెడ్ బాడీస్ దాన సంస్కారాలు చేస్తామని చెప్పేసి కాల్ చేశారు. మేము అక్కడికి వెళ్ళలేదు. యాక్చువల్గా మాకు విలేకరుల ద్వారా తెలిసింది. ఆ వీడియోస్ కూడా వాళ్ళు మాకు చూపించారు. ఈ విధంగా జరిగింది. అంటే కనీసం కుటుంబ సభ్యులకి డెడ్ బాడీస్ ఇచ్చే స్టేజ్లో కూడా లేరు. ఇంకొకటి మన ఏపీ తెలంగాణ నుంచి కూడా ఏ ఒక్క గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇంకొకటి కేశవరావుకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. వాళ్ళు ఎప్పుడు 21వ తేదీ వెళ్ళారు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, డెడ్ బాడీస్ ఇష్యూ చేయండి, వాళ్ళ డెడ్ బాడీస్ వాళ్ళకి ఇష్యూ చేయండి, వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు వాళ్ళకి ఇవ్వండి అని కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. బట్ వాళ్ళను కూడా కోర్టు ఆర్డర్స్ కూడా ఒబే చేసి ఇవ్వలేదు వాళ్ళకి కూడా. ఇంతవరకు వాళ్ళు ఈరోజు కూడా అక్కడే ఉన్నారు. ఈరోజు ఈ మధ్యాహ్నం ఏమో బయలుదేరామని చెప్పారు, కానీ బయలుదేరలేదు తెలియదు. ఈ విధంగా అసలుకి కుటుంబ సభ్యులకు కూడా డెడ్ బాడీస్ ఇచ్చే స్థితిలో లేదు. ఏపీ ప్రభుత్వం కూడా ఒక్కసారి కూడా రెస్పాండ్ అయిన దాఖలాలు అయితే లేవు. మామూలుగా ఇంటర్నల్గా తెలిసిన విషయం ఏంటంటే డెడ్ బాడీస్ని ఇవ్వద్దండి ఏపీకి సంబంధించినవని మన ప్రభుత్వం చెప్పింది అనేది మామూలుగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం తెలిసింది మాకు. ఈ విధంగా కక్ష సాధింపుతో ఇవ్వకూడదు వీళ్ళకి అనే ఒక ధోరణిలో చేస్తున్నారు. వాళ్ళు ఏ సిద్ధాంతాలతో పోయినారో మాకైతే తెలియదు. మేము వాళ్ళు తప్పనట్లేదు, రైట్ అనట్లేదు, వాళ్ళ సిద్ధాంతం కొద్దీ వాళ్ళు లేరు. ఏమంటే ఇప్పుడు కనీసం చనిపోయిన దానికోసమైనా మేమేదో మా కుటుంబ సభ్యులకు మాకేదో కనీసం లాస్ట్ తృప్తి అయినా ఉంటుంది అన్నట్లు మేము మా డెడ్ బాడీస్ ఇవ్వమని అడిగాం. వాళ్ళు తప్పు చేశారో రైట్ చేశారో వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారో వాళ్ళు వెళ్ళారు, మాకు తెలియదు ఆ విషయం. ఈ విధంగా కక్ష సాధింపుతో ప్రభుత్వం అనేది బీజేపీ అనేది ఈ విధంగా చేస్తున్నది.
అందరూ అంటున్న విషయం ఇది, అందరికి తెలిసిన సత్యం ఇది. ఎటు చూసినా అడవిలో పోయినా కొద్దీ వేల కొద్దీ మైనింగ్ లారీలే తప్ప ఏమి కనపడవు అక్కడ. ఆ మైనింగ్ లారీల కోసమే టూ లేన్ 10 మీటర్స్ విడ్త్ రోడ్లు వేసుకొని చేసుకుంటున్నారు. కనీసం అంత అడవిలో కూడా 10 మీటర్స్ విడ్త్ రోడ్ వేశారు ఆ మైనింగ్ లారీల కోసం. మైనింగ్ లారీలు తప్ప ఎవ్వరు తిరగరు అక్కడ. ఉన్న పరిస్థితి ఇది. ఈ విధంగా మేము అక్కడ వెయిట్ చేసి లాస్ట్కి దహన సంస్కారాలు చేశారు, కాల్చారని నిర్ధారించుకున్న తర్వాత మేము కూడా బయలుదేరి వచ్చేసాం. ఇది